మీకు 50వ ఎపిసోడ్లో చెప్పున్నాను నేలను ఎలా శుద్ధి చేసుకోవాలని. ముందు ఇంకొకటి గాలిలో ఉన్నటువంటి కర్బనాన్ని నేలలో ఎలా కలపాలి అనే ఒక ఎపిసోడ్ కూడా చేస్తున్నాను. సో ఇవి చూసినప్పుడు మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ కర్బన శాతాన్ని భూమిలో ఎలా పెంచవచ్చు అనేది మనం తెలుసుకుంటాం. ఇది తప్పనిసరి పాటించండి. అది పాటిస్తేనే మీరు ఏ పంటనైనా సులువుగా అధిక దిగుబడి సాధించుకునే దిశ వైపు నడిపించగలుగుతారు. సో ఇలా కర్బన శాతాన్ని పెంచుకోండి. సేంద్రియ ఎరువులు అంటే మీకు పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ ఇటువంటివి ఏదైనా అందుబాటులో ఉంటే కోడి పెంట కానీ అందుబాటులో ఉంటే వాటిని కూడా వినియోగించండి. అవి లేని వాళ్ళు పచ్చిరొట్ట పైరు పెంచి భూమిలో కలిపేసుకోండి. సో అలా కర్బన శాతాన్ని పెంచుకున్న తర్వాత భూమి శుద్ధి చేయాలి తప్పనిసరి. మనము చాలామంది రైతులు భూమి శుద్ధి చేయడానికి వెనకాడుతారు. ఎందుకంటే దానికి ఒక 4,000 దాకా ఖర్చు వస్తుంది, ఎందుకు ముందే ఖర్చు పెట్టాలి, తెగుళ్ళు వచ్చినా చూసుకుందాంలే అని ఆలోచిస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ముందుగానే భూమిని శుద్ధి చేసుకోవడం వలన మన పైరును ఆశించే, మన పైరుకు నష్టాన్ని కలిగించే, మొక్క యొక్క వేరు వ్యవస్థ మీద దాడి చేసే అనేక రకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు మనం భూమిని శుద్ధి చేసుకోవడం వల్ల నశిస్తాయి. అవి నశిస్తాయి. మొక్కను రక్షించే అనేక రకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. సో ఇది మనం ముందుగానే చేసుకోవడం వల్ల తరువాత పైరు మీద తెగుళ్ళ దాడి తగ్గుతుంది. ఒకవేళ ఏదైనా తెగులు వచ్చినా చాలా తక్కువ మోతాదులో వస్తుంది. దాన్ని మనము తక్కువ ఖరీదు చేసే తెగుళ్ళ మందులతోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా భూమిలో కర్బన శాతాన్ని పెంచకుండా, భూమి శుద్ధి చేసుకోకుండా మనము డైరెక్ట్గా మనకు తెగుళ్ళ మందులు ఉండాలి అందుబాటులో, లేకపోతే రసాయనిక ఎరువులు ఉండాలి అందుబాటులో, అవి వాడేసి విచ్చలవిడిగా మనం పంట పండించుకుందాం అనుకుంటే ఆ ప్రకారము మీరు అధిక పెట్టుబడి పెట్టిన వాళ్ళు అవుతారు, పంట నష్టపోయిన వాళ్ళు అవుతారు. రెండు జరుగుతాయి. అందుకే మొదటగా మీకు 4,000 ఖర్చు వస్తే వచ్చింది, కానీ ఇది ఒక్కసారికి ఉపయోగపడేది కాదు. ఇది మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటూ పోవడం వల్ల మీ నేల యొక్క ఆరోగ్యాన్ని బాగా పెంచిన వాళ్ళు అవుతారు. ఏ నేలలో అయితే కర్బన శాతం బాగా ఉండి అందులో పైరుకు మేలు చేసే సూక్ష్మజీవుల జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ నేలలో పైర్లు చాలా తక్కువ పెట్టుబడితో వస్తాయి. ఈ సూక్ష్మాన్ని గ్రహించండి. కాబట్టి మనకున్న ఒక చెడ్డ అలవాటు, చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకాన్ని దాన్ని పక్కన పెట్టేసేయండి. వ్యవసాయంలో అది పనికిరాదు.